హాయ్ 2025లో డబ్బులు సంపాదించాలి ఇంటర్నెట్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్. కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎవరికి చేయాలి వర్క్, చేస్తే మనకి ఐడియాస్ ఏంటి? బేసికలీ నేను ఎక్కువగా లెంతీగా అది చేసి తర్వాత ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఈ వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇలా అంతా కూడా నేను ఏది పడితే అది చెప్పనండి. ప్రాక్టికల్గా కొన్ని చెప్తాను, అది కూడా రైటింగ్ గురించే చెప్తాను, ఎందుకంటే అదైతే మనకి ఈజీగా జరుగుతుంది. అండ్ మీరు ఈ రోజున ఏఐ టూల్ని వాడుకుంటూ మీరు ఏ విధంగా కాంటెంట్ని జనరేట్ చేయగలుగుతారో అండ్ దాన్ని ఒక దగ్గర ఆర్గనైజ్ చేయగలుగుతారో చెప్తాను. చాలామంది చాట్ జీపీటీలో రాస్తూ ఉంటారు కదా, చాట్ జీపీటీలో రాస్తూ దాని యొక్క అవుట్పుట్ని తీసుకొని మనం ఎక్కడ పడితే అక్కడ పేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ గూగుల్కి కానీ అదేవిధంగా హై క్వాలిటీ కంటెంట్ కానీ చాట్ జీపీటీ మనం క్రియేట్ చేయాలి అంటే మనము 4.0 వర్షన్ తీసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా మనం దాని ప్రాంప్టింగ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ ప్రాంప్టింగ్లో మంచిగా ఇచ్చినా కూడా మీరు ఇచ్చే ప్రాంప్టింగ్ వల్ల హై క్వాలిటీ కాంటెంట్ వస్తుందా లేదా అనేది మనం గ్యారంటీగా చెప్పలేకపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం చదువుతున్నప్పుడు అరే చాలా బాగానే ఉంది కదా అనుకుంటాం, కానీ చాలామందికి క్లయింట్ రిజెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే మనీ మేకింగ్ అనేది అంత పాసిబుల్గా కూడా కనిపించట్లేదు. సో అసలు నేను కొన్ని రైటింగ్ టూల్స్ గురించి మీకు చెప్తాను. అండ్ ఈ రైటింగ్ టూల్స్ గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు ఈ పర్టికులర్గా ఏదైతే మీకు రైటింగ్లో ఎర్నింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఎక్కడ సబ్స్క్రైబ్ అవ్వాలని చాలామంది స్కాలర్లీ పీపుల్కి స్కాలర్ పోస్ట్ చేయడానికి కానీ అండ్ ఆల్సో కొన్ని చోట్ల ఎక్కడైతే రైటింగ్ అంటే ఎస్సీఓలో కానీ అదేవిధంగా మీకు ఎవ్రీ డే ఇన్ డే అవుట్ బ్లాగ్ రైటప్స్లో కానీ ఎక్కడైనా కానీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడ మీరు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ వెతుక్కోవచ్చు. మీరు మంచి ఏజెన్సీస్కి రైటర్గా కాంటెంట్ రైటింగ్ చేసి ఇస్తాము ఏఐ టూల్స్ ద్వారా అని కూడా మీరు డెఫినెట్గా కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఆన్లైన్లో కూడా మీరు ఈ రైటింగ్ టూల్స్ తోటి మంచి ప్రాంప్ట్స్ని జనరేట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని ఫర్దర్గా వేరే వేరే వాళ్ళకు కూడా మీరు వాడుకోవచ్చు. అప్వర్క్లో కానీ ఫ్రీలాన్స్లో కానీ ఎంతోమంది ఈ టెక్నిక్ని అయితే ఫాలో అవుతూ ఉన్నారు. అసలు ఫస్ట్ ఏం చేస్తున్నారు అని అంటే ఎక్కడైతే గిగ్స్లో అంటే చిన్న వర్క్స్ని గిగ్స్ అంటాం కదా, ఎక్కడైతే గిగ్స్లో రైటింగ్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వీళ్ళు లాగిన్ అయితే అవుతున్నారు, అవి అక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అంటే నేను చెప్పే ఈ 4-5 టూల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్రాపర్గా పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రాంప్టింగ్ అనేది చేస్తున్నారు, చేసి చాలా కాంటెంట్ని అనేది జనరేట్ చేసి వీళ్ళు ప్రాపర్గా మంచి లాంగ్వేజ్ అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక పర్టికులర్ క్లయింట్ ఉన్నారు, వాళ్ళు ఫంక్షనల్ మెడిసిన్లో కాంటెంట్ రాయాలి అని అనుకుంటున్నారు. ఫంక్షనల్ మెడిసిన్ అనగానే డయాబెటీస్ గురించి రాయండి లేదంటే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ గురించి రాయండి అన్నప్పుడు చాట్ జీపీటీ ఒక రాగా మామూలుగానే రాస్తుంది. దాన్ని మళ్ళీ ప్రాంప్ట్లో మనము ఇంప్రూవైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ ఇవ్వండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇలాంటి డీటెయిల్ ఇవ్వండి, సెకండ్ పారాగ్రాఫ్లో ఇలా ఇవ్వండి. అప్పటికి కూడా రిఫైన్డ్ కాంటెంట్కి ఒక హ్యూమన్ కాంటెంట్కి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఏఐ రాయాలి కానీ అది హ్యూమనైజ్డ్గా ఉండాలి అండ్ దాంట్లో వచ్చేసి వ్యూవర్షిప్ కూడా ఉండాలి, జనాలు మనం దాన్ని చూడగలగాలి అన్నప్పుడు వచ్చే టూల్స్ కొన్ని చాలా ఇంపార్టెంట్. అండ్ అవి మార్కెటింగ్లో కానీ తర్వాత సైటేషన్స్లో కానీ, సైటేషన్స్ అంటే పిహెచ్డి హోల్డర్స్కి రైటప్స్లో కానీ కాలేజ్ స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్లో కానీ యూజ్ అయ్యే టూల్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళందరికీ మీరు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ అయితే మీరు 100% ఎర్న్ చేసుకోవచ్చు. మరి దీనికి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏజెన్సీస్ని మీరు కన్సల్ట్ అవుతూ మేము కాంటెంట్ హెల్ప్ చేయగలుగుతాము, మేము సబ్స్క్రైబ్డ్ కాంటెంట్ క్రియేషన్ ఛానల్స్లో ఏఐ ఛానల్స్లో ఉన్నామని డైరెక్ట్గా చెప్పొచ్చు. మీరు దాంట్లో నుంచి మేము మీ కాంటెంట్ అనేది జనరేట్ చేస్తాము, కాకపోతే వీఆర్ వెరీ గుడ్ ఎట్ ప్రాంప్టింగ్ అని చెప్పి మీరు కాంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే పర్ ఆర్టికల్ అనేది కూడా మీకు పే చేస్తారు. ఎందుకంటే మల్టిపుల్ టూల్స్ అన్ని కంపెనీస్ యూజ్ చేయవు, ఏదో ఒక టూలే యూజ్ చేస్తారు. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని మీరు 100% ట్రై చేయొచ్చు అనమాట. సో లెట్స్ కమ్ టు జాస్పర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జాస్పర్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటి, ఇందులో ముఖ్యంగా సొల్యూషన్స్ వరకు వెళ్తే ప్రోడక్ట్ మార్కెటింగ్, కాంటెంట్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఫీల్డ్ అండ్ ఈవెంట్ మార్కెటింగ్, బ్రాండ్ మార్కెటింగ్, పిఆర్ అండ్ కమ్యూనికేషన్స్, సొల్యూషన్స్ బై ఇండస్ట్రీ అంటే టెక్నాలజీ, ఈ కామర్స్ అండ్ రీటైల్, ఇన్సూరెన్స్, మీడియా అండ్ పబ్లిషింగ్.
ఇలా నీట్‌గా ఒక పర్టిక్యులర్ టూలు అన్ని కాంటెంట్స్‌ని మనకి సెగ్రిగేట్ చేసి పెట్టింది. ఈ పర్టిక్యులర్ వర్క్‌లో వెళ్ళినప్పుడు, డివిజన్స్‌లో వెళ్ళినప్పుడు దాన్ని క్లిక్ చేసి మనం హ్యాపీగా కాంటెంట్‌ని ఎంతో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏంటి అంటే, ప్రతి దానిలో గూడా మీరు మీ ప్రాజెక్ట్ వైస్ డేటా ప్రాజెక్ట్‌గా క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో దట్ ఆ ప్రాంప్ట్స్‌కి వచ్చిన క్వాలిటీ కాంటెంట్ ఒకవేళ మీకు ఒక్కసారి అప్రూవ్ అయినా గూడా మీకు ఆ ప్రోడక్ట్ అంటే ఆ పర్టిక్యులర్ ప్రాంప్ట్ మీకు వర్క్ అవుతుందని అర్థం కాబట్టి మీరు అవన్నీ సేవ్ చేసుకొని గూడా మీరు ఫర్దర్‌గా వేరే క్లయింట్స్‌కి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ దీని ప్రైజింగ్‌కి వద్దామండి. దీని ప్రైజింగ్‌కి వచ్చినప్పటికి క్రియేటర్ అకౌంట్ అనేది 1 యూజర్ అకౌంట్ 1 బ్రాండ్ వాయిస్ అని వస్తుంది. మీకు బేసికల్లీ అన్‌లిమిటెడ్ కావాలన్నా లేదనంటే ప్రో కావాలన్నా ఇలాంటి వాటిల్లో మంత్లీ మీరు ఒక 10,000 ఫస్ట్ మీరు గిగ్స్‌ని తీసుకొచ్చుకోండి. వచ్చుకున్న తర్వాత అంటే లైక్ 30,000, 40,000కి తీసుకొచ్చి ఒక 10,000 రూపీస్ ఒక ప్లాట్‌ఫామ్‌కి పే చేస్తే 30,000 మీకు లాభంలాగా. అలా గూడా మీరు కాంటెంట్ రాయడం స్టార్ట్ జేసుకోవచ్చు. సిమిలర్‌లీ మీరు కొంచెం డబ్బులు తక్కువగా ఎళ్ళాలి అని అన్నప్పుడు మ్యాజిక్ రైట్ ఆన్‌లైన్ ఏఐ టెక్స్ట్ జనరేటర్ అని ఇంకోటుంది. అది మన క్యాన్వాలో ఉంటదనమాట. సో, డెఫినిట్‌గా ఇది కూడా చాట్‌జిపిటి లాంటి కాంటెంటే ఇస్తుంది. దీన్ని మీరు మ్యాజిక్ రైట్ ఓకే. క్యాన్వా మ్యాజిక్ రైట్. చాలామంది రైటింగ్ దగ్గర దీన్ని యూజ్ చేస్తా ఉంటారు. ఇక్కడ మీరు మ్యాజిక్ రైట్ డైరెక్ట్‌గా క్యాన్వా మ్యాజిక్ రైట్‌కొచ్చేసి మీరు గనక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ మొత్తం ప్రాంప్ట్‌ని అది డయాగ్నైజ్ చేసి, రీరైట్ చేసి అదే లాంగ్వేజ్‌లో మీకు ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, పర్టిక్యులర్‌లీ మీరు వేరే వెబ్‌సైట్‌కెళ్ళి ఒక బ్లాగ్ బావుంది, ఈ విధంగానే రాయాలి అన్నప్పుడు అది కాపీ పేస్ట్ చేస్తే కూడా దాన్ని ఏఐలో మార్చిస్తుంది. దాన్ని మీరు హ్యూమనైజ్ ఏఐ అనే ఒక ట్యూల్‌కి వెళ్ళి గనక కాపీ పేస్ట్ చేస్తే హ్యూమన్ రాసినట్టు అది మీకు రీరైట్ చేసిస్తుంది. ఆ విధంగా మీరు కాంటెంట్ అనేది మళ్ళీ గూడా మీరు మార్కెట్‌లో సేల్ చేయొచ్చు. నెక్స్ట్ కాపీ ఏఐ. ద ఫ్యూచర్ ఆఫ్ జీటీఎం ఏఐ. సో, ఇందులో అయితే ఎవరైతే చాలా సీరియస్‌గా ఉన్నారో అంటే కాంటెంట్ రైటింగ్ యొక్క ప్లాట్‌ఫామ్‌ని డెవలప్ చేసుకొని ఆల్రెడీ ఒకవేళ మీరు కాంటెంట్ రైటర్ అయితే గూడా మీరు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే దయచేసి ఈ టూల్‌ని మాత్రం 100% మీరు వాడండి. కాపీ ఏఐ. నేను దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను టూ గుడ్ టూల్ టు యూజ్ అని చెప్తాను. ఐ లవ్ వేకింగ్ అప్ ఈచ్ డే హెల్పింగ్ టాప్ కంపెనీస్ స్టీర్ దేర్ జీటీఎం ఏఐ స్ట్రాటజీ. అవర్ టీమ్ అండ్ ప్లాట్ఫామ్ మేక్ ఏఐ అప్రోచబుల్ ఫర్ ఆల్ యూజర్స్ no matter how technical, and we make sure we are seamlessly integrated with your existing tools for fast time to value and low change management. This is how the head of solutions of copy AI శిఖర్ సింగ్ అనే వ్యక్తి మనకి వెబ్సైట్లో చెప్తున్నారు. ఎందుకు నేను ఇది చదివి వినిపించాను మీకు చెప్తాను. ఎందుకంటే ద ప్రాపర్ యూజ్ కేసెస్ ఇందులో ఎక్కడైతే మనం వాడామో ఆటోమేటిక్‌గా ఇది చాలా కాంటెంట్‌ని గానీ, ఇంటెలిజెన్స్‌ని గానీ, ట్రాన్స్‌లేషన్స్ గానీ, లోకలైజేషన్స్ గానీ, లాంగ్వేజ్ ఇది గానీ, అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గానీ, అంటే ఒక పర్టిక్యులర్ బ్రాండ్‌ని అటాచ్ చేసినప్పుడు ఆ బ్రాండ్‌కి కావాల్సిన రైటప్స్ గానీ, ఎవ్రీథింగ్ ఈ పర్టిక్యులర్ కంపెనీ చేసి పెడుతోంది. అండ్ ముఖ్యంగా కాంటెంట్ క్రియేషన్‌లో ఐ హావ్ టు టెల్ యూ గైస్, దిస్ గైస్ హ్యావ్ డన్ ట్రెమెండస్‌లీ ఎ గ్రేట్ జాబ్. ఇప్పటి వరకు నాకు తెలిసి కాపీ ఏఐని బీట్ చేసిన టూల్ నాకైతే తెలీదు. గ్రావిటీ ఏఐ గానీ, ఇంకొకళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్తా ఉంటారు. కాకపోతే నథింగ్ హాస్ కమ్ నియర్ టు కాపీ ఏఐ. ఎందుకంటే వాళ్ళ రైటప్ కానీ, వాళ్ళ స్టైలింగ్ కానీ అందుకనే ప్రైజింగ్‌కి మీరెళ్ళినప్పుడు ఎంటర్‌ప్రైజ్ అయితే ఈ విధంగా, సెల్ఫ్ సర్వీస్ అయితే ఫ్రీ అయితే 1 సీట్ 2000 వర్డ్స్ ఉంటుంది గానీ, అడ్వాన్స్‌లో అయితే మీకు 5 సీట్స్ అండ్ 2K వర్క్ ఫ్లో క్రెడిట్స్ పర్ మంత్, తర్వాత 15+ మార్కెటింగ్ వర్క్ ఫ్లోస్, 15+ సేల్స్ వర్క్ ఫ్లోస్, వర్క్ ఫ్లో బిల్డర్ యాక్సెస్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ దిస్ ఈస్ ఫర్ $249 పర్ మంత్. ఇది రియల్లీ కాస్ట్లీ. బట్ స్టార్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్లిమిటెడ్ వర్డ్స్ ఇన్ చాట్, అన్లిమిటెడ్ చాట్ ప్రాజెక్ట్స్, యాక్సెస్ టు ఆల్ లేటెస్ట్ ఎల్ఎల్ఎంఎస్ అండ్ ప్రైవేట్ కమ్యూనిటీ యాక్సెస్. ఇది చాలా స్టార్టర్ ప్లాన్‌కి అయితే మీరు 100% ఇండివిజువల్ ఫ్రీలాన్సర్‌గా ఇది మీరు రిజిస్టర్ అయ్యి పర్ మంత్ $50 అంటే ఆల్మోస్ట్ మీకు ఎంతకి మీరు ఒక
అరౌండ్ ట్యాక్సెస్ అంతా పడి ₹5,000 పర్ మంత్ మీరు స్పెండ్ చేస్తే కూడా మంత్లీ, అండ్ యాన్యువల్లీ కనుక మీరు చూసినట్లయితే $36 పర్ మంత్ పడుతోంది. ఇన్ దట్ కేస్ ఆల్సో మీకు ఆల్మోస్ట్ లెట్స్ సే ₹7,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ మీకు మీ చేతిలో ఒక 5 to 10 ప్రాజెక్ట్స్ వేర్ యూ కెన్ చార్జ్ దెమ్ విత్ యువర్ ప్రాంప్టింగ్ ఇస్ దిస్. సో ఆ కంపెనీసే యూజ్ చేయొచ్చు కదా, కాపీ అయ్యే మన దగ్గర ఎందుకు తీసుకుంటారు కాంటెంట్ అని చాలామంది అడుగుతారు. ఎందుకు అంటే దేర్ ఇస్ నో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ ఓనర్కి ఆయన బిజినెస్ మీద ఫోకస్ ఉంటుంది. ఆయన ప్రాసెస్ని వేరెవరన్నా తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దే విల్ థింక్ దట్ లెట్ మీ పే ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కాంటెంట్ క్రియేషన్లో కానీ కాంటెంట్ క్రియేటర్స్కి నేను డబ్బులు ఇంత ఇచ్చేస్తే నాకు ఇంత పని జరుగుతుందని చూస్తారే కానీ అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి, అన్ని టూల్స్ వాళ్ళే కొనుక్కోవాలి అని అనుకోరు. సో అది మార్కెట్లో మర్చిపోతారు జనాలు. అయిపోయి అందరూ వాళ్ళే కొనుక్కొని వాళ్ళే రాసుకోవచ్చు. ఒక బిజినెస్ ఓనర్గా నేను సోషల్ మీడియా పోస్టే క్రియేట్ చేయాలా క్యాన్వాలో, నేను లేకపోతే కాపీ లాంటి టూల్ కొనుక్కొని ప్రాంప్టింగ్లు రాసుకుంటూ కూర్చోవాలా, లేదనంటే ఇంకోటి చేసుకుంటూ ఉండాలా, లేదా నా ప్రోడక్ట్ని నేను ఎలా మార్కెట్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన చేయాలా అన్న ఈ పాయింట్లు ఆలోచించినప్పుడు ఎవరికి వాళ్ళకి వాళ్ళ టీమ్స్ని అనేది స్టార్టప్ ఓనర్స్ ఇచ్చేస్తారనమాట. సో ఆ స్టార్టప్స్ దగ్గర ఈ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా ఈ పని చేసి పెడితే బాగుంటుంది అన్న వాళ్ళకి 100% ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని అంటే $10,000 $15,000 ఓకే, మనకి ప్రాబ్లం లేదు, మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రావాలి, వాళ్ళు బాగాలేకపోతే మాకు బాగాలేదని చెప్తే మళ్ళీ రీరైట్ చేసి ఇస్తారు, మాకు అలాంటి వర్క్ చేసే వాళ్ళు కావాలి అని అనుకుంటారే తప్ప ఇది $5,000 వస్తున్న టూల్ని నేను ఇక్కడే కూర్చోబెట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది చేయాలన్నా ఒక ఎంప్లాయీనే పెడతారు కదా, 15,000 20,000 ఇచ్చి. సో అది లాజిక్ ఇక్కడ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి డీస్క్రిప్ట్ అని చెప్పేసి కొంచెం డబ్బులు తక్కువ ఉండే యూనో పర్టికులర్ టూల్ ఉంది. ఇది కూడా మంచి రైటింగ్ టూల్ అనమాట. సో దీన్ని కూడా మీరు వాడచ్చు. దీనివల్ల కూడా మీరు మంచి విషయం ఏంటంటే దీంట్లో మీరు వీడియో ఎడిటింగ్కి కావాల్సిన సబ్‌టైటిల్స్ అన్నీ కూడా డీస్క్రిప్ట్‌లో వాడుకోవచ్చు, అండ్ ఆల్సో కాంటెంట్ క్రియేషన్ చేయొచ్చు. మీరు ఇంగ్లీష్‌లో కనుక మాట్లాడుతున్నా లేదా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నా కూడా కొన్ని లాంగ్వేజెస్ అనేవి దీంట్లో ట్రాన్స్క్రిప్షన్స్లో ఉన్నాయి. ఆటోమేటిక్గా సబ్‌టైటిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దట్ మీరు కాపీ పేస్ట్ చేసుకొని మంచిగా యూట్యూబ్లో కూడా పెట్టుకోవచ్చు. ట్రాన్స్క్రిప్షన్స్ చేసిస్తాం మేము అని కూడా మీరు ప్రాజెక్ట్స్ తీసుకొని ట్రాన్స్క్రిప్షన్స్ స్పేస్లో మీకు ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ట్రాన్స్క్రిప్షన్స్ చేయాలన్నా, కాంటెంట్ రాయాలన్నా డీస్క్రిప్ట్ అండ్ కాపీ అని నేనైతే చాలా రికమెండ్ చేస్తూ ఉన్నాను. సో నేనైతే వీటిని వాడతాను నా డే ఇన్ డే అవుట్ లైఫ్లో. ప్యాసివ్ ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకోవాలి అన్న విషయాలన్నీ గురించి కానీ ఈ 2025లో ఎన్నో వీడియోస్ కూడా చేయబోతా ఉన్నాను. డూ సబ్స్క్రైబ్. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.